హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబుదాబిలో అయితే ఎండలు బీభత్సంగా ఉన్నాయండి. అసలు తట్టుకోలేకపోతున్నాం కూడా. ఈవెన్ ఇండియాలో కూడా ఉన్నాయి ఈ ఇయర్. కాకపోతే మీరు ఆ ఫేజ్ దాటేశారు, మేము ఆ ఫేజ్ లోనే ఇంకా ఉన్నాము. అసలు ఎంత ఎండలో ఇప్పుడు ఎక్కడికి బయటకు వెళ్తున్నామంటే హేత్విక్ బర్త్డే వస్తుంది. సో దానికోసం మేము షాపింగ్ అనేది వెళ్తున్నామండి. ఇంకా కొత్త బట్టలు అవి తీసుకోవాలి కదా, టాయ్స్ లాంటివి ఏమైనా కావాలంటే. సో పక్కనే ఇంటి పక్కనే మాల్ ఉంది. సో దానికోసమే వెళ్తున్నాము. అక్కడ మ్యాక్స్ స్టోర్ ఉందన్నమాట. కొంచెం ప్రైజెస్ అన్ని మంచి రీజనబుల్ గానే ఉంటాయండి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఏ మాల్లో అడుగు పెట్టినా సరే ఆ సెంట్ స్మెల్ భయంకరంగా ఉంటది. నాకేమో మొదలే అసలు నోస్ అనేది సెన్సిటివ్, నాకు వామిటింగ్ వచ్చేస్తుంది ఆ స్మెల్ కి. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ నెయిల్స్ అని సెలూన్ కూడా ఉంటేను అక్కడ ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళాను. నేను పెద్దగా ఐబ్రోస్ షేప్ ఏమని చేయించనండి, జస్ట్ ఎక్స్ట్రాస్ తీయించేసి లెవెల్ చేయిస్తాను అంతేనే, అంతకుమించి చేయించును. అలా చేస్తేనే క్లీన్ గా ఉంటుంది ఫేస్ కూడా, అండ్ న్యాచురల్ గా ఉంటుంది అని చెప్పేసి ఆ పక్కనే టాయ్ స్టోర్ కూడా ఉంటేను దానికి వెళ్ళాము. ఆ టాయ్ స్టోర్లో ఏంటంటే నార్మల్గా ఒక డాగ్ ఉండి అది సౌండ్ చేస్తూ వాక్ చేస్తుంది అనమాట. సో అలాంటి డాగు హేత్విక్కి చాలా డేస్ నుండి ఇదే మాల్లో చూసినప్పుడల్లా నచ్చుతూ ఉంది. సో వాడి కోసం తీసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ చూస్తే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అనిపించాయి. మన అమెజాన్లో చూస్తే చాలా తక్కువగానే అనిపించింది. అందుకని అమెజాన్లో ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇంకా మ్యాక్స్కి వచ్చేసి నాకు ఫస్ట్ చూస్తున్నానండి. నేను డైలీ వేర్కి వేసుకోవడానికి టీ షర్ట్స్ అవి చూస్తున్నాను. ఇక్కడ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి, లైక్ చాలా మెత్తగా ఉంటుంది. అలాగని బనీన్ క్లాత్ ఆ టైప్ కాదు, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్కి కూడా మంచి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. కానీ ఆ డ్రెస్సెస్ అయితే మాత్రం అసలు చాలా పల్చగా ఉంటున్నాయి, అంత చాలా థిన్ లేయర్లా ఉంటున్నాయి. సో ఫస్ట్ అయితే వైట్దే సెలెక్ట్ చేశాను, మంచి వర్క్ అది ఉంది టీ షర్ట్కి అని చెప్పి. బట్ చాలా థిన్గా ఉండేసరికి నాకు కంఫర్ట్ అనిపించలేదు. అందుకని బ్లాక్ తీసుకున్నా, దానికి మ్యాచింగ్ ఒక ప్లాజో టైప్లో ఉంది ప్యాంట్ అది తీసుకున్నానండి. ఇక్కడ ప్యాంట్స్ కూడా చాలా బాగుంటున్నాయి, ఈ రేయన్ మెటీరియల్తో ప్యాంట్స్ అవి వస్తున్నాయి అనమాట. ఆ తర్వాత మా హస్బెండ్కి కూడా చెక్ చేశాను, ఏమైనా ఉంటాయేమో పిల్లలకి మ్యాచ్ అయ్యేటట్టుగా అని అనుకున్నాను. కానీ బట్ అప్పుడే ఇంకా స్టాక్ అరేంజ్ చేస్తూ ఉన్నారు, అయిపోయింది. వీక్ అప్డేట్ చేస్తూ ఉంటారు కదా స్టాక్ అనేది. సో పిల్లల సెక్షన్కి అయితే అప్డేట్ ఆల్రెడీ చేశారండి. మంచి మంచి టీ షర్ట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఎండలకు అనుకుంటా చాలా వరకు వైట్ కలర్ బట్టలే ఉంటాయండి. ఈవెన్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వైట్ కలర్ టీ షర్ట్సే ఉంటాయి, కిడ్స్కి కూడా. సో హేత్విక్ అయితే ఈ రెడ్ గ్రీన్ ఈ డార్క్ కలర్స్ తీసుకుంటాము. మనకి ఎక్కువగా అవే నచ్చుతాయి కదా, కొంచెం డార్క్ కలర్లో ఉండేవి. రిమైనింగ్ అన్ని చాలా వైట్ ఉన్నాయి. సో ఆ వైట్ అన్ని హేత్విక్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి. ఇది ఒక్కొక్క టీ షర్ట్ వచ్చేసరికి దగ్గర 300-400 ఇలా పడుతుందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంది. లీస్ట్ 300 అండి. ఇంకా ఆఫర్ వచ్చిందంటే 200కు కూడా వచ్చేస్తుంది ఇదే టీ షర్ట్. కాకపోతే మనం ఒక 1 మంత్ అలా వెయిట్ చేయాలి. సో టీ షర్ట్స్ అయితే మంచి క్వాలిటీలో ఉన్నాయి మ్యాక్స్. మన సైడ్ మ్యాక్స్లో ఏంటంటే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. ఇంకా హేత్విక్ రెడ్ తీసుకున్నానని పునీకి కూడా రెడ్ తీసుకున్నా. అండ్ మా హస్బెండ్ కూడా ఏవో ట్రై చేశారు. ఇంకా హేత్విక్ అయితే ట్రైల్ వేయడం అవ్వదు కదా, సో అందుకని ఇప్పుడు నార్మల్గా మనం బ్యాగ్కి ఇలా పెట్టి చెక్ చేస్తాం కదా, సో అలానే చెక్ చేస్తుంటే వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక దగ్గర ఉండడు అసలు. మ్యాక్స్కి వచ్చాడంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. కలెక్షన్ అయితే చాలా కొత్త కలెక్షన్ వచ్చిందండి. చాలా ఈజీ అనిపించింది నాకు ఈసారి షాపింగ్ అయితే. ఎక్కువసేపు పట్టలేదు, గబగబా చేసేసాను షాపింగ్. ఇంకా మాది షాపింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ సార్ ఫోన్ తీసుకున్నారు. హేత్విక్ ఫోన్ మాట్లాడతాడంటే ఎవరికో ఫోన్ చేసి ఇంకా ఫోన్ తీసుకున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడ పిల్లలకి చూసారు కదా 1580కి సేల్ పెట్టారు. 1580 అంటే మనకి 250 రూపీస్ అలా అనుకోండి రఫ్గా. సో అలాంటిది సేల్ ఉంటేనో అక్కడ టీ షర్ట్స్ కూడా చూస్తున్నారు, నైట్ వేర్కి ఏమైనా యూజ్ అవుతాయేమని. ఇక్కడైతే మ్యాక్స్లో హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగుంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. లైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, అంత తీనవసరం లేదు. అండ్ సింపుల్గా కూడా ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చింది ఆ బ్రౌన్ కలరు. స్లింగ్ అది ఉండేది ఎప్పటి నుండో తీసుకుందాం అనుకున్నాను. కొద్దిగా కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగున్నాయేమో అని అనిపించింది. అండ్ ఇక్కడ ఇదంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సెక్షన్ అండి. నేను ఇవేవి ఎప్పుడు టచ్ చేయను. మేబీ ఇయర్ రింగ్స్ అవి చిన్న దుద్దులు లాంటివి ఏమైనా ఉంటే తీసుకుందామని ట్రై చేస్తున్నాను. చాలా తక్కువ 100 రూపీస్ అలా పడుతుంది అనమాట. ఈ సెట్ అంతా కలిపి ఒక 75 రూపీస్ లాగా ప్రైస్ అనేది ఉంటుందండి. అక్కడ చూసారు కదా సెట్ ఆఫ్ 6-7 ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా అంతేనండి, ఒక 100 రూపీస్ అలా ఉంటాయి. ఇంకా క్లిప్స్ సెక్షన్కి వచ్చాను. క్లిప్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి, స్టోన్స్, పర్ల్స్ ఇవి కూడా ఉన్నాయి. నేను జూమ్ చేసి చూపించలేదు ఈ వీడియోలో, బట్ చాలా బాగుంటాయి. ఈవెన్ చిన్నపిల్లలకి బాగుంటాయి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. నేను ఈ బటర్ఫ్లై టైప్ క్లిప్స్ అనేవి తీసుకున్నాను. చాలా డేస్ నుండి నాకు హెడ్ బాత్ చేసి నాకు పెట్టుకోవడానికి లేవని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా తర్వాత నాది హెయిర్ కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది కదా, సో నార్మల్ డేస్లో పైనకి సమ్మర్ కదా, సో ఉక్క పెడుతుందని చెప్పేసి పైనకి పెట్టుకోవడానికి కూడా పెద్ద క్లిప్స్ చూస్తున్నాను. బట్ అంత స్ట్రాంగ్గా లేవండి, చాలా డెలికేట్గా ఉన్నాయి. నా హెయిర్కి అవి జారిపోతాయి అండ్ బ్రేక్ అయిపోతాయి కూడా. ఇంకా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్కి వచ్చాను. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం కొత్త మోడల్స్ పెట్టాడు. ఇది వరకు పాతగా ప్లెయిన్గా ఉండేది. నాకు ఈ బ్యాక్ ప్యాక్ అయితే చాలా బాగా నచ్చింది, చూడడానికి చాలా క్యూట్గా ఉంది. బట్ ఈ ప్రస్తుతానికైతే హేత్విక్ ఉన్నాడు కాబట్టి వాడి డైపర్ బ్యాగ్తోనే కంటిన్యూ అయిపోతున్నాను. ఇంకా ఫైనల్గా అయితే హేత్విక్ బర్త్డే షాపింగ్ కూడా అయిపోయింది.
అయిపోయింది. ఇంకా బిల్ పే చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. సో ఇదనమాట నా సింపుల్ 5 minutes షాపింగ్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.